ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువు. ప్రఖ్యాత శాస్త్రవేత్త, సామాజిక శాస్త్రవేత్త రూసో సోషల్ కాంట్రాక్ట్ అనే పుస్తకం రాశాడు అధ్యక్ష. ప్రపంచంలో ప్రజాస్వామ్యానికి ఆద్యుడు రూసోనే. రూసో ఆ పుస్తకంలో ప్రజా సార్వభౌమాధికారాన్ని వివరిస్తాడు. ప్రజలే చరిత్ర నిర్మాతలని ఆ పుస్తకంలో ఆయన స్పష్టంగా చెప్తాడు. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల రంగాన్ని పరిశీలిస్తే 1978 నుంచి 2024 దాకా కూడా ప్రజలు ఏ రీతిలో ఏ విధంగా స్పందించారో మనకు అర్థం అవుతుంది అధ్యక్ష. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే గత 5 ఏళ్లుగా కూడా ఈ శాసనమండలిలో నేను సభ్యుడిగా ఉన్నాను అధ్యక్ష. ఆనాడున్న ప్రభుత్వానికి ఎన్నో సూచనలు చేశాం, సలహాలు చెప్పాం. ప్రజల్ని మీరు విధేయులుగా ఉండాలి, ప్రజల్ని నమ్మాలి అని కూడా చెప్పాం. మాట వినలేదు. మాట వినని వారికి ఎవరికైనా సరే ప్రజలు ఇదే గుణపాఠం నేర్పుతారనేది మొన్న ఎన్నికలు తెలియజేసిన అధ్యక్ష. అందువల్ల ఇప్పుడు అధికారంలోకి వచ్చిన వారైనా సరే, అది ఎక్కడైనా కానీ ఖచ్చితంగా ప్రజలకి విధేయులుగా ఉండాలి, ప్రజలే ప్రభువులు అనేది నేర్చుకోవాలని చెప్పేసి నేను హృదయపూర్వకంగా కోరుతున్నాను అధ్యక్ష. అధ్యక్ష, గత 4 ఏళ్లుగా ఈ రాష్ట్రంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు 10 లక్షల మంది ఉన్నారు అధ్యక్ష. 10 లక్షల మంది కూడా తీవ్రమైన ఒత్తిడికి గురయ్యారు. ఉద్యమం చేయడానికి వీల్లేదు. విజయవాడలో అలంకార్ థియేటర్తో దగ్గర ధర్నా చౌక్ అని 2014లో రాష్ట్రం ఏర్పడ్డాక ఉద్యోగులే ఏర్పాటు చేసుకున్నారు ధర్నా చౌక్. ధర్నా చేయటం అనేది ఒక ప్రజాస్వామ్య హక్కు. కానీ గత 4-5 ఏళ్లలో ఎలాంటి ధర్నా చేయటానికి వీల్లేదు. ముందే ఇంట్లోనే అరెస్ట్ చేయటం. నేను కనీసం 5-6 సార్లు అరెస్ట్ అయ్యాను అధ్యక్ష. ఆ కేసులు ఇంకా నడుస్తూనే ఉన్నాయి. అనేక సార్లు చెప్పాం, మీరు ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉండండి. కానీ పూర్తిగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు నిర్లక్ష్యం చేశారు. ఆ నిర్లక్ష్య ఫలితాన్ని మొన్న పోస్టల్ బ్యాలెట్లు తదితర వాటిల్లో అనేక మంది గమనించారు అధ్యక్ష.